నమస్తే మదిల మాటకు స్వాగతం. ఇవాళ మన గెస్ట్ ఎవరనుకుంటారా? ఈయన జూనియర్ కమల్ హాసన్ అంటారు. మరి టీవీ కమల్ హాసన్, జూనియర్ కమల్ హాసన్, సీనియర్ కమల్ హాసన్ అవుతాడా? మీరే చెప్పాలి. నమస్కారం. నమస్తే సాఫీ ట్రక్. ఏయ్ గుద్దుతా చెప్పు, ఏ కమల్ హాసన్? టీవీ కమల్ హాసనా, జూనియర్ కమల్ హాసనా? నాకు అంత లేదండి, అంటే జనాలు ఏదో అన్నారు అలా అని, జడ్జెస్ అనడం వల్ల అలా అలా పాకిని తప్పించి అది నాకు చాలా పెద్ద పొగడతా, అతిశయోక్తి అంటారు దాన్ని. అంతేనా? నాకు నేను అంత కాదు, నేనే ఏదో బెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే ప్రయత్నం తప్పించి వాళ్ళు పొగిడారు కాబట్టి, వాళ్ళు పేరు ఇట్టారు కాబట్టి, పలకపోతే మళ్ళీ పొగరంటారు కాబట్టి పలకడం తప్పించి గెటప్ సీన్ బాగుంది, అది ఓకే. నెత్తికెక్కించుకునేదాకా లేదు. గెటప్ సీన్ అయితే ఓకే, చాలా నాకు. ఇగో జడ్జిలు అంటే దగ్గరికి చూస్తారు కాబట్టి, మీరు వాడే కష్టం కాబట్టి పేరు పెట్టొచ్చు, కానీ జనాల నుంచి రావాలంటే గొప్ప విషయం కదా. అవునండి, అవును. అది ఎట్లా అనిపించింది మరి? జనాల నుంచి వచ్చి పిలిచేది ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. మనం ఫుడ్ వండిన తర్వాత తినేసి వెళ్ళిపోకుండా ఫుడ్ చాలా బాగుంది అంటారు కదా, అలాంటి ఫీలింగ్. అంతేనా? అంతే. గెటప్ సీన్ ఇష్టమా? కమల్ హాసన్ గారితో పోల్చడం ఇష్టమా? రెండు ఇష్టమే, ఎందుకంటే అంటే ఒక విధంగా లోపల పొంగిపోతున్నాను కాకుండా అలాని కాదు. నేను యాక్టింగ్ వైజ్ ఇన్స్పైర్ అయింది చిరంజీవి గారిని చూసి, అండ్ గెటప్స్ వైజ్ ఇన్స్పైర్ అయింది కమల్ హాసన్ గారిని చూసి. ఎవరైతే ఇన్స్పైర్ అయ్యి గెటప్స్ వేసానో ఆయనతోనే పోల్చడం అనేది చాలా అదృష్టం. సరే, ఆయనతో పోల్చుకోవడం అదైపోతే ఆయన ముందు ఆయన గెటప్లు చేసే ఛాన్స్ వచ్చింది ఒకసారి. అవును, చేసి అప్పుడు టూ మచ్ హ్యాపీ. నిద్రపట్టలేదు, ఆయన ముందు చేస్తున్నానా అన్న దాని గురించి నిద్రపట్టలేదు, ఆయన ముందు చేసిన తర్వాత ఆయన ముందు చేశానా అని నిద్రపట్టలేదు. ఆయన గెటప్ ప్లే చేశారు మళ్ళీ. అవును, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్నిటికన్నా ఎక్కువ దానికి కష్టపడ్డరేమో. ఎక్కువ కష్టం అంటే గెటప్ వేయడానికి కష్టం కంటే ఆయన ముందు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. భయం, చాలా భయం అనమాట. ఆయన చూస్తేనే అమ్మో, ఆయన ఐస్లో పెద్ద పెద్ద యాక్టర్లు అందరిలో ఐలో ఒక చార్మ్ ఉంటుంది, అందుకే పెద్ద పెద్ద యాక్టర్లు అవుతారు వాళ్ళు. సో ఆయన చూడంగానే అనిపించింది చాలా హ్యాపీ, ఆయనతో ఒక లెజెండ్తో పనిచేయడం ఆ రోజున చాలా హ్యాపీ. ఇంకా అప్పటి నుంచి జనాలు జూనియర్ కమల్ హాసన్ అనడం మొదలు పెట్టేసి, ఆయన ముందు చేసేసినాక ఇద్దరు సీనియర్ జూనియర్ పక్క పక్కకే ఉన్నారు.